హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హిడెన్ ట్రూత్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ అవుతున్న ప్లాస్టిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్లాస్టిక్ని మన భూమి మీద నుంచి ఎలా రెడ్యూస్ చేయాలి, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ప్లాస్టిక్ని అందరూ ఏ విధాలుగా ఉపయోగిస్తున్నారు, ప్లాస్టిక్ ఎలా పుట్టింది, ప్లాస్టిక్ని పర్మనెంట్గా భూమి నుంచి తొలగొట్టగలమా, దాని గురించే ఈరోజు మన వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఓకే, మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లాస్ట్లో లైక్ కొట్టి వెళ్ళండి. నెక్స్ట్ మీరు దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో దాని గురించి ఒక కామెంట్ పెట్టండి నాకు. నేను ఆ కామెంట్ చదివి మీరు చెప్పిన వీడియోస్ నేను చేస్తాను. సరే, లెట్స్ స్టార్ట్స్ అవర్ ఎపిసోడ్. ప్లాస్టిక్ భూమి మీద ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్న దేశం ఏమన్నా ఉంది అంటే అది మన భారతదేశంలోనే. ఈ ప్లాస్టిక్ ఎప్పుడు పుట్టింది అంటే 1950లోని ఈ ప్లాస్టిక్ పుట్టింది. అప్పటి నుంచి అందరూను గాజు వాడడం మానేసి ప్లాస్టిక్ కవర్సు, పాలిథిన్ కవర్సు, ప్లాస్టిక్ బాక్సెస్, ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్, ఇంకా ఇలాగా ప్లాస్టిక్ రిమోట్స్, ప్లాస్టిక్తోని చాక్లెట్ కవర్సు, ఇలాగా అన్నీ ప్లాస్టిక్తోనే చేసేవారు. ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ వాడడం వల్ల ప్లాస్టిక్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానీ, లిక్విడ్ ఐటమ్స్ కానీ, సాలిడ్ ఐటమ్స్ అన్నా, లిక్విడ్ ఐటమ్స్ అన్నా ఏదైనా మన బాడీలోకి వెళ్తే స్టమక్ పెయిన్ అని, హెడేక్ అని ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం ప్లాస్టిక్లో తింటున్నాం, ప్లాస్టిక్లో తాగుతున్నాం కాబట్టి మీ డైలీ లైఫ్లోని ప్లాస్టిక్ని నిషేధిస్తారని కోరుకుంటున్నాను. ఆ ప్లాస్టిక్ ఎందుకు వచ్చింది అంటే 1950 కంటే ముందు ఏదన్నా ట్రాన్స్పోర్ట్ అప్పుడు గాజు పదార్థాల్లోని అందులోనే తినే ఐటమ్స్ అనేవి పట్టుకెళ్ళేవారు. అది లిక్విడ్ ఐటమ్స్ అవని, సాలిడ్ ఐటమ్స్ అవని, ఏదన్నా సరే కుదుపులు వచ్చినప్పుడు పగిలి ఒక గాజు ఇంకో గాజు గుద్దుకొని పడిపోయి ఐటమ్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి పడిపోయి పాడైపోయాయి. ఇలా జరగడం వల్ల ప్లాస్టిక్ని కనుగొన్నారు. ఈ ప్లాస్టిక్కే ఇప్పుడు మన భూమి మీద ఉన్న జంతువుల్ని చంపేస్తుందని మీకు తెలుసా? దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను రాజమండ్రిలోని బండి మీద వెళ్తున్నప్పుడు చూశాను. అక్కడ ఒక ఆవు రోడ్డు పక్కన ఉన్న చెత్త కుప్పలో ప్లాస్టిక్ని తింటుంది. అలా చేయడం దానికి ఏం తెలుసు? దానికి తినడానికి ఆహారం లేక ఎక్కడ పడితే అక్కడ దొరికే చెత్తని తినేస్తుంది. అందులో ప్లాస్టిక్ కవర్ కానీ ఉంటే చాలా నొప్పితో బాధపడాల్సి వస్తుంది. అప్పుడు వెటనరీ డాక్టర్ వచ్చి దానికి స్టమక్కి లెఫ్ట్ సైడ్ కోసి హోల్లా చేసి చేయి పెట్టి తీయాలి. అలాగా ఎంతోసేపు కష్టపడితే కానీ అది బయటికి రాదు. ఇలాగా సీ యానిమల్స్, యాక్వేటిక్ యానిమల్స్, మన పెట్ యానిమల్స్, ఇలా అన్ని యానిమల్స్ కూడా ప్లాస్టిక్ తినడం వల్ల చనిపోతున్నాయి. చాలామంది ప్లాస్టిక్ని ఎక్కువగా కాలువల్లో పడేస్తారు. స్ట్రీట్లో ఉండే స్ట్రీట్ సైడ్ కాలువలు ఉంటాయి కదా, అక్కడ పడేస్తారు. ఈ కాలువలు అన్నీ వెళ్ళి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. సముద్రంలోనే బోల్డ్ అంత ప్లాస్టిక్ ఉంటుంది. అది సముద్రంలో ఉన్న యాక్వాటిక్ యానిమల్స్ లైక్ టొటాయిస్ ఇంపార్టెంట్గా. ఈ టొటాయిస్ ఆ ప్లాస్టిక్ కవర్స్లోకి అది నోట్లో తినడానికి ట్రై చేస్తుంది. కొన్ని అయితే ఆ ప్లాస్టిక్లో ఇరుక్కుపోతాయి కూడా. అలాగా వాటి ఒంటి చుట్టూరు ప్లాస్టిక్ చుట్టుకుపోయి అవి అందులోంచి తప్పించుకోలేక అలాగే ఉండిపోతాయి. కొన్ని అయితే ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇంత ఉంది ప్లాస్టిక్ వెనకాల, ఇన్ని మరణాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్లాస్టిక్ని వాడొద్దు. మీరు హోమ్మేడ్ బుట్టలు, సంచులు, వీటిలోని కూరగాయలు గట్టా తీసుకెళ్ళండి. అలాగే మీరు ప్లాస్టిక్ బాటిల్స్లోని చాలామంది పల్లెటూరుల్లోని చేలోకి వెళ్తారు కదా, చేలోకి పొలాలకి వెళ్తారు కదా, వాళ్ళు డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, డ్రింక్ బాటిల్స్ తాగేసిన తర్వాత ఆ డ్రింక్ బాటిల్స్ని చాలా శుభ్రంగా నీట్గా కడిగి అందులోనే వాటర్ వేసుకొని రోజు వెళ్ళిపోతారు. మీరు ఒకసారి చూసుకోండి, చేలోకి పొలాలకి వెళ్ళేవారు మీరు ఆ బాటిల్ని ఎన్ని రోజుల నుంచి, ఎన్ని నెలల నుంచి వాడుతున్నారో. ఇలా చేయడం ఎందుకు ప్రమాదం అంటే
ప్లాస్టిక్ బాటిల్లోని నీళ్ళు తాగడం తప్పు కాదు. ఈ ప్లాస్టిక్ ఎప్పుడైతే సూర్యకాంతి తగులుతుందో, అంటే సన్ రైజ్ ఎప్పుడైతే ప్లాస్టిక్ మీద పడతాదో, ఆ ప్లాస్టిక్ బాటిల్లోని ఉన్న ప్లా పెట్రో కెమికల్స్ అనేవి కరిగి ఆ వాటర్లోకి రిలీజ్ అవుతాయి. తర్వాత మీ పొట్టలోకి వెళ్ళాక తాగేస్తారు కదా, క్యాన్సర్స్ అవన్నీ వస్తాయి. క్యాన్సర్ ఒకేసారి వచ్చేది. అది మీరు తాగిన వాటర్లోని ఆ ప్లాస్టిక్ పెట్రో కెమికల్స్ రిలీజ్ అయ్యాక మీరు తాగే వాటర్లోనే అది ఉంటుంది. మీ బాడీలో ఏదో ఒక మూలకెళ్ళి ఆ క్యాన్సర్ ఉంటుంది. వెంటనే రియాక్షన్ అనేది చూపించదు. ఒక 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఈ ప్లాస్టిక్ పెట్రో కెమికల్స్ వల్ల మీ బాడీకి అనేది ప్రాబ్లం అనేది ఉంటుంది. మీరు చాలామంది పెరుగు ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, మెయిన్‌గా పాల ప్యాకెట్లు. మీరు రోజు టీ, కాఫీలు తాగుదాం అనుకుంటే మీ ఊర్లో ఉన్న పాల కేంద్రంలోకి వెళ్ళి పాలు పాలు తాగండి. అంతేగాని మీరు ప్యాకెట్ పాలు కొనుక్కొని దానికి పెద్దగా చింపకుండా చిన్నగా చింపి ఆ పాలు వంపుకొని టీ కాసుకొని, కాఫీ కాసుకొని తాగుతారు. మరి మీరు చింపిన చిన్న కవరు, అలాంటి కవర్స్ కొన్ని లక్షల, కోట్ల కవర్స్ ఉంటాయి. అవన్నీ నెతకడానికి మాత్రం ప్లాస్టిక్ రెస్క్యూ టీమ్ చాలా ఇబ్బంది పడుతుంది. అందుకని మీరు ప్లాస్టిక్ పాల ప్యాకెట్లను ఎలా కట్ చేయాలంటే, ఫస్ట్ బ్రెత్ సైడు మీరు చిన్నగా కట్ చేసి అందులోంచి పాలు వంపుకోండి. తర్వాత మీరు ఎక్కడ పాడేసినా పర్లేదు. తర్వాత ప్లాస్టిక్ రెస్క్యూ టీమ్ అయితే ప్లాస్టిక్‌నంతా కలెక్ట్ చేస్తుంది. ఇంకో విషయం, సింగపూర్ ఉంటుంది కదా, సింగపూర్ దేశంలోని ప్లాస్టిక్‌ని కరిగించి రోడ్లు వేస్తారు. ప్లాస్టిక్ రోడ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇలాగా శ్రీలంకకి చెందిన ఒక ఓల్డ్ మ్యాన్ కూడా ఇలాగే ఆలోచించాడు. ప్లాస్టిక్‌ని కరిగించి ఎందుకు రోడ్లు వేయకూడదని. అతను అలా చేశాడు. 2002లో చెన్నైలోని ప్లాస్టిక్‌ని కరిగించి, ఇంకో తారుని కరిగించి 2 కలిపి రోడ్డు వేశాడు. ఇప్పటికీ ఆ రోడ్డు చెక్కు చెదరకుండా ఉంది. అందుకనే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్లాస్టిక్‌ని కరిగించి రోడ్లు వేయడం మంచిదని నా అభిప్రాయం. ఓకే. వీడియో మీరు చూశారు కదా, ప్లాస్టిక్ వల్ల ఎంత డేంజర్ ఉందో ఇప్పుడైనా మీకు అర్థమై ఉంటుంది. సో, ప్లాస్టిక్ వాడడం పూర్తిగా నిషేధించండి. ఒక చిన్న పిల్లాడు మొన్న రీసెంట్‌గానే ప్లాస్టిక్ బాటిల్ మూత మింగి చనిపోయాడు. కాబట్టి ప్లాస్టిక్ వల్ల జంతువులకే కాదు, మనకి కూడా ప్రాణ నష్టం ఉంది. సీ యానిమల్స్‌కి కూడా ప్రాణ నష్టం ఉంటుంది. కాబట్టి మీరు ప్లాస్టిక్‌ని వాడడం పూర్తిగా నిషేధిస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్‌తో ఉన్న ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ వీడియో నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు అనిపిస్తే మీ ఫ్యామిలీలో 5 మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళని కూడా ఇంకో 5 మెంబర్స్కి షేర్ చేయమనండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, బాయ్.